ఆవాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి. వామపక్ష ప్రజా సంఘాల నేతల డిమాండ్తో ఎగిసిన నిరసన ర్యాలీ, పోలీసుల జోక్యంతో నెలకొన్న ఉద్రిక్తత. గత పాలకుల హయాంలో జరిగిన తప్పిదాలను సవరించుకునేందుకు రెవెన్యూ సదస్సులు సరైన వేదికలు. తూర్పు నియోజకవర్గంలో రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి వెల్లడి. అంగరంగ వైభవంగా ముగిసిన బ్రహ్మాంజలి మహాబృంద నృత్య ప్రదర్శన. 1800 మంది నృత్యకారులతో హోరెత్తిన సాగర తీరం. ఇక వివరాలకు వెళ్తే, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని వామపక్ష ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఎల్ఐసి భవన అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనలో ముందుగా అమిత్ షా దిష్టిబొమ్మను కాళ్లతో తొక్కి దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. దీంతో నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారులపై పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం జరిగిన సభలో వామపక్ష ప్రజా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ను అభిమానించే వారిని ఎగతాళి చేస్తూ అంబేద్కర్ జపం చేయడం ఫ్యాషన్లా మారిందంటూ, అదేదో దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గ ప్రాప్తి వచ్చేదంటూ అత్యంత అవమానకర రీతిలో అమిత్ షా వ్యాఖ్యలు చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన, నిరసనలు వెల్లువెత్తిన అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాతగా అవమానకర వ్యాఖ్యలు కేంద్ర హోంమంత్రి చేయడం, ప్రధాని దాన్ని వెనకేసుకురావడం భారతీయులకు తలవంపుగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజానికం, సామాజిక ప్రజా సంఘాలు చేస్తున్న నిరసనలను, డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని వెంటనే అమిత్ షా బర్తరఫ్ చేయాలని వారంతా డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసినటువంటి దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన దినం పాటించాలని వామపక్ష పార్టీలు పిలిపించాయి. దానిలో భాగంగా విశాఖ జిల్లా వామపక్ష పార్టీలు ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. అంబేద్కర్ ప్రేయర్ని ప్రస్తావించడం కోసం కూడా ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి సహించలేకపోతున్నారు. ఆయన అంటుది, అంబేద్కర్ గారి పేరు మీరు ప్రస్తావన చేసే బదులు దేవుణ్ణి స్మరించుకుంటే 7 జన్మలకి పుణ్యాలు వస్తాయని చెప్తున్నాడు. ఆయన పుణ్యం కోసం ఎవరు తప్పిస్తారండి? ఎవరైతే పాపాలు చేస్తారో ఆ పాపాలు చేసినటువంటి వాళ్ళు పుణ్యం కోసం తప్పిస్తారు. వాస్తవంగా అది అమిత్ షాకి, నరేంద్ర మోడీకి, బీజేపీ పాలకవర్గాలు వర్తిస్తుంది ఈ మాట. ఎందుకంటే పాపాలు చేస్తున్న ఎక్కువ వాళ్ళు పాపాలు చేస్తున్నారు. మతం పేరు మీద, కులం పేరు మీద ఐక్యంగా ప్రధానికాన్ని విడగొడుతున్నారు, విచ్ఛిన్నం చేస్తున్నారు, వాళ్ళకి దాడులు చేస్తున్నారు, వాళ్ళు పాపాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ దేశ సంపదని, కష్టజీవుల సంపదని, పేదల సంపదని, రైతుల సంపదని ఆదాని అంబానీ కార్పొరేట్స్ కట్టబడుతున్నారు. ఆ విధంగా పాపాలు కొడుతున్నారు. కాబట్టి పాపాలు చేస్తున్న వాళ్ళు ఏమైనా పుణ్యం కావాలని మీరు మొక్కుకోవాలి. కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఈరోజు ఈ దేశ పరిపాలనకి కీలకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించాడు. ఆయన ఆ రచించిన దానిలో కీలకమైన పాత్ర పోషించారు అంబేద్కర్ గారు. దాని ప్రకారంగా భారత లౌకిక దేశంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఆ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి పదవులు చేపట్టారు, పరిపాలన సాగిస్తున్నారు. మీకు ఏమాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా సరే తక్షణమే అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేసినందుకు రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి మోడీ ఎందుకు మాట్లాడలేదు?
ఎందుకు మౌనంగా ఉంటున్నారు మీరు అమిత్ షా వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా, మద్దతు తెలియజేస్తున్నారా, రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారా? నిజంగా మీకు అంబేద్కర్ మీద, రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే తక్షణమే అమిత్ షాను బర్తరఫ్ చేయాలి, చర్యలు తీసుకోవాలి. అప్పుడే మీరు రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళు అవుతారు, గౌరవించిన వాళ్ళు అవుతారు, అంబేద్కర్ గారు గౌరవించిన వాళ్ళు అవుతారు. ఒక పక్కేమొచ్చి మీరు పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, ఫోటోలు పెడతారు, అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తారు, కానీ అంబేద్కర్ మీద అవమానిస్తారు. దేనికోసం ఇది? ఓట్ల కోసం, అధికారం కోసం. అధికారం కోసం, ఓట్ల కోసం దళితులు కావాలి, అంబేద్కర్ కావాలి, అంబేద్కర్ రాజ్యాంగం కావాలి. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం మీరు కాలు రాస్తారు. దానిలో భాగంగానే అంబేద్కర్ గౌరవించి దళితులు ఆర్థికంగా నిలదొక్కుని ముందుకెళ్ళాలని చెప్పనంటే ఉద్యోగ అవకాశం ఉండాలి, ఆ ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఆయన పాటుపడ్డాడు. రిజర్వేషన్ కల్పించే సాధనలో పాటుపడ్డాడు ఆయన. ఆ రిజర్వేషన్లు ఈరోజు తొంగలో తొక్కే విధంగా అసలు ఉద్యోగ అవకాశాలు లేకుండా, దళితులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఈరోజు మీరు ప్రభుత్వ స్టీల్పేట దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ సంస్థలు నాశనం చేస్తూ ఉన్నారు, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. మీరు అంబేద్కర్ని ఏం గౌరవిస్తున్నట్టు, రాజ్యాంగం మీరు ఏం గౌరవిస్తున్నట్టు? కాబట్టి మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పదలుచుకున్నాం మేము. అంతేకాదు కుల వ్యవస్థని మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, మీరు కొనసాగించాలనుకుంటున్నారు, అదే మీ ఆధిపత్యం మీరు కొనసాగించాలనుకుంటున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రజానీకం క్షమించే సమస్య లేదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. ప్రతి సోమవారం లాగానే ఈ సోమవారం కూడా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. పీజీఆర్ఎస్ కు ముందుగా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం పీజీఆర్ఎస్ లో రీఓపెన్ అయిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు కలెక్టర్. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన అర్జీదారులతో కోలాహలంగా మారిన పీజీఆర్ఎస్ ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, ఆర్జీఓ శ్రీలేఖ, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి తదితరులు వినతులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 89 వినతులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కు 89 వినతులు వచ్చాయని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయ పాత సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జీవీఎంసీకి సంబంధించి 89 అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. వేంపాడు టోల్ గేట్ నుంచి రాజయ్యపేట ప్రాంతంలో ఆర్సిలాల్ మెటల్ స్టీల్ ప్లాంట్ పెట్టడం వల్ల నక్కపల్లి ప్రాంతానికి అత్యంత ప్రమాదకరమని టీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు తెలిపారు. సోమవారం జగదాంబ సెంటర్లోని నండూరి ప్రసాదరావు భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ నాణ్యతలో నెంబర్ 1 గా ఉందన్నారు. విశాఖ స్టీల్ అమ్మకాలను దెబ్బతీసి విశాఖ స్టీల్ ను ఆర్సిలాల్ మెటల్ కు అప్పగించాలని రాష్ట్ర, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. విశాఖ చెన్నై పెట్రో కారిడార్ ఏర్పాటు చేయాలని 2000లో పబ్లిక్ హియరింగ్ జరిగిందని, నక్కపల్లి పోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీని తిరస్కరించిందని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో పెట్టాలనడం చంద్రబాబు నాయుడుకి ప్రైవేట్ పిచ్చి పట్టడం తప్ప ఇంకొకటి కాదు. ఆర్సిలాల్ మెటల్ స్టీల్ ప్లాంట్
నక్కపల్లి ప్రాంతానికి పర్యావరణ తీవ్రమైన ప్రమాదం. 2000లోనే పెట్రో కారిడార్ పేరుతో ఆనాడు రిలయన్స్ కోసం చంద్రబాబు నాయుడు విశాఖ చెన్నై కారిడార్ ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారు. దాని మీద పబ్లిక్ హీరింగ్ అయింది, అది విఫలమైంది, దాన్ని ఆపేయడం జరిగింది. నక్కపల్లిలో పోర్ట్ పెట్టాలనేటువంటి దానికి వేసినటువంటి త్రిసభ్య కమిటీ కూడా దాన్ని వ్యతిరేకించింది. నక్కపల్లిలో పోర్ట్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా నక్కపల్లి ప్రాంతంలో వేంపాడ టోల్ గేట్ నుంచి చంద్రాకారంలో ఉండేటువంటి రాజయ్యపేట వరకు లంగ్ స్పేస్ అతి తక్కువగా ఉండి సముద్రానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా చాలా తీవ్రమైన హానికరం. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేటువంటిది దాన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది, వ్యతిరేకిస్తున్నది. జనవరి 8 మోడీకి నిరసన తెలియజేయాలని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బ కొట్టడానికే ఆర్సెలర్ మిట్టల్ని తీసుకొస్తున్నారు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో మార్కెటింగ్ అంతా విశాఖ స్టీల్ ప్లాంట్కి అత్యంత ప్రాధాన్యత ఉంది. 4-5 వేల రేట్లు అదనంగా టన్నుకి చెల్లించి కూడా ఈరోజు క్యూలో ఉండి విశాఖ స్టీల్ కొంటున్నారు. ఈ మార్కెట్ని కాజేయాలని ఆర్సెలర్ మిట్టల్ని తీసుకొస్తున్నారు. ఆర్సెలర్ మిట్టల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడం, సిక్ చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర. వీరు దక్షిణ కొరియా పోస్కోకి కట్టబెట్టాలని విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాలేదు. తర్వాత 100% స్ట్రాటజిక్ సేల్ చేస్తామని 2021లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోజు కూడా 1% కూడా చేయలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ని తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బకొట్టడానికి చేస్తున్నారు. సొంత గనులు విశాఖ స్టీల్ ప్లాంట్కి 30 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడుస్తున్న ఇవాళ, కానీ ఆర్సెలర్ మిట్టల్కు గన్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అడిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గన్లు ఇవ్వమని ఎందుకు అడగలేదని అడుగుతున్నాం. కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బకొట్టడమే ఎన్నికల వరకు ఉపయోగించుకొని ఈరోజు తెప్ప తగిలేసినట్టుగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి టీడీపీ తీవ్రంగా ద్రోహం చేస్తుంది, తీవ్రంగా అన్యాయం చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంటే కానీ సిక్కయి ఇది నాశనం అయిపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం ఎడారైపోతుంది. ఒక్క విశాఖ స్టీలే కాదు, మిగిలిన ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ప్రైవేట్కి ఇవ్వాలని ప్రైవేట్ పిచ్చితోటి ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నారు. వీరి విధానం సొంత తప్పు. మోడీ విధానాలు అలాగే చంద్రబాబు నాయుడు అదే విధానాలను బలపరుస్తూ ప్రైవేటు వాళ్ళకి పెద్దపీట వేయడం, ఇక్కడ ఉన్న ప్రభుత్వ రంగం మొత్తం పరిశ్రమలన్నింటినీ కూడా నాశనం చేసే ప్రయత్నం చేయడం అనేది తీవ్రమైనటువంటి ద్రోహం తప్ప ఆంధ్ర ప్రజానీకానికి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ద్రోహం. అందువల్ల దీన్ని మేము సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక విశాఖపట్నం ఎంపీ కానీ అనకాపల్లి సీఎం రమేష్ వీరిద్దరు కూడా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి తీవ్రంగా ద్రోహం చేసేటువంటి పని చేస్తున్నారు. వీరికి ఎంపీలుగా ఉండడానికి తగరు, వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత 1400 రోజుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుంటే దానికి సొంత గనులు ఇవ్వాలి, ప్లాంట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి సొంత గనుల కోసం ఆందోళన చేస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇస్తామని ఏ ఒక్కరోజు ముఖ్యమంత్రి మాట్లాడలేదు. కానీ ఇంకా పెట్టని పరిశ్రమకి ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకి నక్కపల్లిలో పెట్టబోతున్న కంపెనీ కోసం మీరు గనులు కేటాయించాలని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అడగడం అంటే స్టీల్ ప్లాంట్ మీద ఈయనకున్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది. స్టీల్ ప్లాంట్ని ఎలాగన్నా మూసేయాలి, దాని స్థానంలో మొత్తం ఆర్సీ మిట్టలకి స్టీల్ ప్లాంట్ని అప్పచెప్పాలి అని చెప్పేసి కుట్ర జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చర్యలు ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేసేదానికి, మూసేసేదానికి కుట్రలు చేస్తున్నాడు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. ఈ రోజున సొంత గనులు కేటాయించడం ఒకటే పరిష్కారం, లేదా శైలిలో విలీనం చేయాలి. ఈ రెండింటి కోసం కూడా ముఖ్యమంత్రి మాట్లాడకుండా ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహిస్తున్నాడు తప్ప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట మాట్లాడట్లేదు. ఇది మన రాష్ట్ర ప్రజల తాలూకు దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. స్టీల్ ప్లాంట్కి సొంత గనుల కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
నూర్ భాషా ముస్లింలకు కబ్రిస్తాను శ్మశాన వాటికలకు ఉన్న వాటికే జీవీఎంసీ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించాలని, కబ్రిస్తాన్లు లేని చోట స్థలం కేటాయించి నిర్మాణాలు చేపట్టాలని ముస్లిం నాయకులు జీపీఎఫ్సీ కమిషనర్కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అప్పటికే ఉన్న మదర్సా స్కూళ్లకు ఉర్దూ టీచర్లను ఏర్పాటు చేయాలని, లేని చోట ఉర్దూ స్కూళ్ల ఏర్పాటు చేయాలని, మటన్ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు వీరందరికీ మేకలు కోసుకునేందుకు దగ్గర మేకల గమేళాలు తగరపల్స, పెందుర్తి, ఆర్లోవలో తొందరగా ఏర్పాటు చేయాలని కోరారు. అనేక ప్రాంతాల్లో కబర స్థలాలు ఉన్నప్పటికీ వాటి మౌలిక సదుపాయాలు లేక చనిపోయిన వ్యక్తులను ఆ స్థలంలో పూడ్చడానికి నూర్ భాషా ముస్లిం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నూరు భాషా సంక్షేమ సంఘం ముస్లిం ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం సిటీలో 98 వార్డ్స్లో కూడా మరి దినచర్యగా వాళ్ళు సండే కానీ విశాఖ నగరంలో మటన్ వ్యాపారస్తులందరూ కూడా మేకల కమ్మేళాలు ప్రతి వార్డులో కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగిన ప్లేసెస్. ఆ ప్లేసెస్లో మేకల కమ్మేళాలు ఏర్పాటు చేయమని మరియు కమ్యూనిటీ హాల్ కావాలని ఓల్డ్ ఏజ్ జంక్షన్లో, అదేవిధంగా కబర్స్థాన్ శ్మశాన వాటికలు గోపాలపట్నం కానీ, నందమూరి నగర్ కానీ, కంచరపాలెం కానీ సిటీలో చాలామంది ముస్లిం సంఖ్య ఉంది కాబట్టి దానికోసం ఈరోజు కమిషనర్ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని లిఖితపూర్వకంగా కమిషనర్ గారు హామీ ఇచ్చారు, తప్పకుండా ఎవరైతే నూరు భాషా సంఘం ఉన్నారో వాళ్ళందరికీ సాయం చేస్తామని. ఇదే విషయం మీద వచ్చే వారం జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆయన కూడా ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా ముస్లిం మైనార్టీల కోసం మరి మీ ఎవరైనా ప్రజాప్రతినిధులు పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళకి సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా పెట్టి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారు కానీ ఆయన ద్వారా కమిషనర్ గారు కూడా రిప్రజెంట్ ఇస్తాం. ప్రధానంగా ఈరోజు ఎక్కువ మంది ముస్లిమ్స్ అనేది ఎక్కువ శాతంగా ఈరోజు ఈ జిల్లాలో ఇంచుమించు ఒక 20 లక్షల మంది ఉన్నారు కాబట్టి ముస్లిం సంఖ్య పెరుగుతుంది కాబట్టి వీళ్ళు కబ్రస్థాన్లు ఉన్నవనేది సరిపోవట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా అందరూ కూడా మరి పాతి పెడతారు కాబట్టి ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంది. ఉన్న కబ్రస్థాన్లు అనేవి కూడా అన్నీ కూడా మొక్కలే పలిసిపోయి నిర్మానుషంగా ఉన్నాయి కాబట్టి దీనికి బౌండరీ వాళ్ళు కట్టి దానికి సంబంధించి ఏదైతే వాటర్ కానీ కరెంట్ కానీ ఏర్పాటు చేయాలనేది ఒకటి. చాలా ముస్లిం ప్రాంతాలు ఎక్కడంటే సాదీఖానాకు సంబంధించి అక్కీపాలెం ఉంది, లేదా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఉంది. మిగతా దగ్గర ఎక్కడా కూడా సాదీఖానాలు అనేవి లేవు. ఉన్న సాదీఖానాలు ఉన్నవన్నీ కూడా జీవీఎంసీ ఏం చేస్తుందంటే ప్రైవేట్ వాడికి కాంట్రాక్ట్కి ఇచ్చేస్తున్నారు. దానివల్ల వేలాది రూపాయలు పెంచేసి ఆ డబ్బులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సాదీఖానాలు అనేది ముస్లిం ఎక్కడైతే మైనార్టీ కులస్తులు కానీ నూరు భాషలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి అన్ని ప్రాంతాలు ఎక్కువ శాతం ఉన్న వాళ్ళ దగ్గర ఈ సాదీఖానాలు ఒకటి నిర్మాణం చేపట్టాలనేది ఒకటి విజ్ఞప్తి. రెండోది మేకల కమ్మీలు అనేది అప్పుడు ఇక్కడ జీవీఎంసీ 3 ఏదైతే ఉందో అక్కడ అప్పుడు మేకల కమ్మీలు ఆసిల్మెట్ జంక్షన్లో ఉండేది. దాన్ని తీసుకెళ్ళి నగరాభివృద్ధి పెరుగుతుంది కాబట్టి హనుమంతోక్ పెట్టారు. ఇప్పుడు హనుమంతోక్ని డైరెక్ట్గా మారుకోవాల్సి అనేది తీశారు. 85% దగ్గర మటన్ వ్యాపారస్తులు చేసుకునే నూరు భాషలు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తెల్లవారు ఆదివారం వస్తే 2 గంటలు లేచి అక్కడికి వెళ్ళి ఆ కోసుకొని వచ్చేటప్పుడు షాప్ దగ్గర 9 ఎంతో టైం అయిపోతుంది. వ్యాపారం కూడా చేసే పరిస్థితి అనేది ఉంది. కొన్ని సందర్భాలు స్టాంప్ లేకపోతే జీవీఎంసీ అధికారులు వచ్చి వాళ్ళకి ఫైన్లు కూడా వేసి ఫైన్లు కూడా విధిస్తున్నారు. ఈ ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి క్షతగాత్రులు అయ్యారు, ఒకళ్ళిద్దరు చనిపోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి మేము ఒకటే డిమాండ్ పెట్టాం. ఎలాగా గాజువాకలో ఒకటి ఉంది కాబట్టి మేకల కమ్మేళ ఆ గాజువాక పరిధి ఎలాగైతే ఉందో అప్పుడున్న హరినాథ్ అనే కమిషనర్ గారు ఇక్కడ మాకు ఆర్లో కాలనీలు ఇస్తానన్నారు. ఆర్లో కాలనీలో ఒకటి ఇవ్వాలనేది, తగరపల్స ఒకటి ఇవ్వాలి, పెందుడితో ఒకటి ఇవ్వాలి, వీళ్ళందరికీ అందుబాటులో మటన్ వ్యాపారం చేసుకోవడానికి ఇవ్వాలనేది ఒక డిమాండ్ అనేది పెడుతున్నాం. ఏదేమైనా ఈరోజు ఈద్గా అంటే బక్రీద్ కానీ ముస్లిం సంబంధించి రంజాన్ పర్వదినం ఏదైతే ఉందో ఈ 30 రోజులు కూడా మరి ఉపవాసాల్లో ఉండి నమాజ్ చేస్తారు కాబట్టి ఎక్కడా కూడా ఈద్గా అనేది ఏది ఎక్కడా లేదు. దానికి సంబంధించి స్థలం అనేది మరి ఎంఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు వెంటనే దాని మీద స్పందించి ఇమ్మీడియట్లీగా వాళ్ళందరికీ కూడా ఈ 2 పండుగలకి కూడా ఈ ఈద్గా అంటే నమాజ్ చేయడానికి ఆ ప్లేస్ అనేది కేటాయించాలని నూరు భాష ముస్లిం సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారతదేశానికి ఆర్థిక స్వయం ప్రతిపత్తి కలిగించిన ఘనత మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్కే దక్కుతుందని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అర్జీదారు నుండి ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జీవీఎంసీ విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రముఖ న్యాయవాది ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. రాజ్యాంగ ప్రకారం ఏ నోటిఫికేషన్లోనైనా ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ చట్ట ప్రకారం అవకాశం ఇవ్వాలని వెల్లడించారు. ఈ తప్పును జీవీఎంసీ సరిదిద్దుకోవాలంటూ సూచించినట్లు వెల్లడించారు. క్లోజ్ చేసి ఉంటే ఆ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చేయాలి. జీఎంసీ కమిషనర్కి అడ్వకేట్స్ ద్వారా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇటీవల కాలంలో అది నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో ఎస్సీ రాష్ట్ర పాయింట్ లేకుండా నోటిఫికేషన్ ఇవ్వటం అనేది చాలా అన్యాయం ఎస్సీ కమ్యూనిటీకి. ఈ భారతదేశ చరిత్రలోనే ఇలాంటి నోటిఫికేషన్ రావటం ఫస్ట్ టైం. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీలని ఎక్కడికెక్కడ తొక్కి వాళ్ళకు వచ్చే అవకాశాలను కూడా లేకుండా ఈ గవర్నమెంట్ చేస్తుంది. దాంట్లో భాగంలోనే ఈరోజు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఎస్సీ రాష్ట్ర పాయింట్ ఇంప్లిమెంట్ చేయకుండా నోటిఫికేషన్ రావటం అనేది చాలా తప్పుదనం. అది జీఎంసీ కమిషనర్ గారు కానీ పాలకవర్గం కానీ దాన్ని సరిదిద్దుకుని కొత్త నోటిఫికేషన్ ఇవ్వమని నేను డిమాండ్ చేస్తున్నా. 273 జీవో ప్రకారం విశాఖ జిల్లాలో రోస్టర్ ఆధారంగా నియామకాలు చేపట్టి ఉద్యోగాలు కల్పించాల్సిన అధికారులే విధి విధానాలను తుంగలో తొక్కి 54 మంది ఉద్యోగాలు కోల్పోయే విధంగా ఉద్యోగ భర్తీలు చేపట్టారంటూ పలువురు బాధితులు ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతిని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లోనూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2002 డిఎస్సీలో నోటిఫికేషన్ ప్రకారం భర్తీలను చేపడితే కేవలం విశాఖ జిల్లాలో మాత్రమే అందుకు విరుద్ధంగా ఉద్యోగాల నియామకం జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని విచారణ జరుపుతామని ఆశిస్తున్నారన్నారు. 2002 నోటిఫికేషన్ ప్రకారం డిఎస్సి ద్వారా రాత పరీక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ ద్వారా మేము 2003లో నియమితులయ్యామండి. 2003లో ఇంటర్ ప్లస్ డిప్లొమా క్వాలిఫికేషన్ మీద 148 మంది విశాఖ జిల్లాలో నియమితులయ్యామండి. 2006లో ఇదే నోటిఫికేషన్ ప్రకారం ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా క్వాలిఫికేషన్తో 158 మందికి పోస్టింగ్స్ ఇచ్చారండి. 2012లో సుప్రీంకోర్టు తుది ఉత్తర్వుల మేరకు 2003లో ఉన్న నోటిఫైడ్ పోస్టులు అంటే 148 పోస్టులకు జనరల్ రోస్టర్ వేసి వాళ్ళకు మాత్రమే నియామకాలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ని అనుసరించి అన్ని జిల్లాల్లోని ఇంటర్ ప్లస్ ఎస్ఎస్సి కలిపి కామన్ రోస్టర్ ప్రిపేర్ చేసి వాళ్ళకు మాత్రమే 273 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందండి. అన్ని జిల్లాల్లోని కామన్ రోస్టర్ పాటించారు. కానీ విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి రోస్టర్ తాలూకా నియమాలను తొంగలో తొక్కి వారికి నచ్చినట్టుగా రోస్టర్ వేసి మాలో 54 మందికి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితిని తీసుకుని వచ్చారండి. కామన్ రోస్టర్ ప్రకారం యాక్చువల్ రోస్టర్ అయితే ఓపెన్ కేటగిరీలో 76 మందికి ఇవ్వాలండి, కానీ వీళ్ళు 45 మందికి ఇచ్చారండి. బీసీఏ 10 మందికి ఇవ్వాలి, 7గురికే ఇచ్చారు. బీసీబీ 15 మందికి ఇవ్వాలి, 8 మందికే ఇచ్చారు. బీసీడీ 10 మందికి ఇవ్వాలి, 5గురికే ఇచ్చారు. ఎస్సీ కేటగిరీ 23 మందికి రావాల్సింది 13 మందికి మాత్రమే ఇచ్చారు. ఎస్టీ కేటగిరీ 9 మందికి ఇవ్వాలండి, కానీ 66 మందికి ఇచ్చారండి. ఈ విధంగా 148 పోస్టులకి యాక్చువల్ రోస్టర్లో పాటించాల్సిన విధానాలన్నింటినీ తొంగలో తొక్కి కేవలం ఒక్క ఎస్టీ కేటగిరీకి మాత్రమే 66 పోస్టులు ఇచ్చి మిగతా అన్ని కేటగిరీల్లో 54 మంది మేము నష్టపోయామండి వీళ్ళు చేసిన పని వల్ల. దీనికోసం ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చామండి, కానీ ఈరోజు దాకా మాకైతే న్యాయం జరగలేదండి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రెగ్యులరైజేషన్ జీవో ప్రకారం మేము అంతా రెగ్యులర్ అవుతామని ఆశించాము. కానీ 1207 అనే జీవోని పక్కన పెట్టడంతో తిరిగి మాకు న్యాయం చేయమని ఈ సంవత్సరం 2024 జనవరి నుంచి ప్రతి ఆఫీస్కి కూడా వెళ్ళి ఈ విధంగా రాష్ట్రంలో తప్పులు జరిగాయనే విషయాన్ని అందరి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళామండి. మన గౌరవ కలెక్టర్ గారికి ఈ సంవత్సరం 2024 జనవరి 29వ తారీఖున స్పందనలో కూడా మేము ఇచ్చామండి. కానీ దానికి కూడా సరైన రిప్లై మా డిపార్ట్మెంట్ నుంచి రాలేదండి. మేము రాష్ట్రం తప్పుగా ఉంది అని చెప్పి మేము స్పందనకు పెడితే 1207 జీవోని టచ్ చేయొద్దన్నారు అంటూ దానికి వివరణ ఇచ్చారు తప్ప రాష్ట్రం తప్ప లేకపోతే కరెక్టా లేదా వాళ్ళ దగ్గర ఏదైనా దానికి ప్రూఫ్స్ ఉన్నాయనే విషయాన్ని మాత్రం ఏమీ మాకు ఇవ్వడం అనేది జరగలేదండి. అక్కడ నుంచి మేము డిఎండిహెచ్ఓ గారికి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఈరోజు దాకా మాకైతే న్యాయం జరగలేదండి. గత నెల వరకు మేము ఉద్యోగంలోనైనా ఉండేవాళ్ళం, కాంట్రాక్ట్ ఉద్యోగంలోనైనా.
కానీ గత నెల 29వ తారీఖున ఉమ్మడి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ఈ నెల 5వ తారీఖు అంటే డిసెంబర్ 5, 2024 మమ్మల్ని అందరినీ టెర్మినేట్ చేసేసారండి. ఈ నిజంగా వీళ్ళు సరైన రాష్ట్ర పాటించి ఇచ్చినట్టయితే మేము 273 జీవోలో ఉండేవాళ్ళం. ఈరోజు టెర్మినేషన్ పడి మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి లేకుండా ఉండేదండి. చివరికి మాకు టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి ఈ ఉమ్మడి హైకోర్టు ఆర్డర్లో కూడా 273 జీవోని రీరోస్టర్ వేసి ఎవరైనా మెరిట్ అభ్యర్థులు నష్టపోయి ఉంటే వాళ్ళకి నేషనల్ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని లోపలికి తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందండి. మా టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి DH కూడా అవే ఆర్డర్స్ ఇచ్చి ఆ ఆర్డర్స్ తోటే మాకు టెర్మినేషన్ ఇచ్చారండి. కానీ ఆ రీరోస్టర్ అనేది మాత్రం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ టెర్మినేషన్ ఆర్డర్లో ఇచ్చిన ఆ రీరోస్టర్ వేసి ఉన్నా సరే మేము వైజాగ్ జిల్లాలోని ఒక 40 మందిని టెర్మినేషన్ అవ్వకుండా ఈ పార్టీకి రెగ్యులర్ అయ్యి ఉండేవాళ్ళం అండి. ఎవరి పోస్టులు అయితే మా పోస్టులు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళంతా రెగ్యులర్ అయ్యి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఉన్నారనేది మాకు బాధ కాదు. వాళ్ళు రెగ్యులర్ అయితే అవనయండి. మాకు కూడా అదే విధమైన బెనిఫిట్స్ మాకు కల్పిస్తే మాకు చాలు. మరొకరు ఎవరో నష్టపోయి మాకు లాభపడాలి అనే కోరిక అయితే మాకు లేదు. వాళ్ళు మా సోదరులే. అలాగే ఎన్నో సంవత్సరాలు 22 సంవత్సరాలు వాళ్ళు కూడా గాలిలో ఉండి ఇప్పుడిప్పుడే రెగ్యులర్ అయిన వాళ్ళు. వాళ్ళు పొట్టకొట్టి మాకు ఇమ్మని చెప్పము. ఈ విశాఖ జిల్లాలో ఇంకా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. డెత్స్ నాన్ జాయినింగ్సే దాదాపుగా 40 పోస్టులు ఉన్నాయండి. మేము కూడా ఇప్పుడు వీళ్ళు ఇవ్వాల్సి వచ్చినా సరే మేము 40 మంది లేవండి. ఇందులో చాలామంది చనిపోయారు. ఇవన్నీ పోయినా 36 మంది 38 మంది మాత్రమే ఉన్నాం. కాబట్టి పెద్దలు అధికారులు మా అందరి దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని. విశాఖ తూర్పు నియోజకవర్గం సీతమ్మధార మండలంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా హాజరు కాగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. తమకున్న చిన్న భూ సమస్యల పరిష్కార దిశగా బాధితులు ఎమ్మెల్యేకు తమ అర్జీలను సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపేందుకు బాధితులకు న్యాయం చేసేందుకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. అదేవిధంగా చిన్న తప్పిదాలను అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ సదస్సుల్లో మార్పులు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే పట్టాభిరాం, భారెడ్డి పోతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోదరులు చాలా మంది చెప్పారు. మన ఏరియాలో ఈ తూర్పు నియోజకవర్గంలో అనేక చోట్ల చిన్నవాల్టేరు కానీ వితాందింప కానీ లేకపోతే ఆదర్శ నగర్లో కానీ మళ్ళీ జాలర్పేటలో కానీ సోదరులు చాలా మంది సోదరిమణులు చాలా ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారు. అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అవన్నీ కూడా సావధానంగా పరిష్కరించడానికి అధికారులు అందరూ కూడా మనతో సహకరించడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నా ఉన్నాం. అనేక మంది భూములు భూ కబ్జాలు అవటం గత 5 సంవత్సరాలుగా మీ అందరి ఆధ్వర్యంలో పోరాటాలు చేయటం, అదే రకంగా రిజిస్ట్రేషన్ అయ్యే భూములు కూడా అవన విధంగా 22 పెట్టి ఇబ్బందులు పెడతాం, ఇవన్నీ కూడా మీకు తెలుసు. అటువంటి భూముల్లో ఉన్న పేద ప్రజల మధ్యతరగతి కుటుంబీకులకి న్యాయం జరగాలని, వారి హక్కులు వారికి కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రెవెన్యూ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన విశాఖ తూర్పు నియోజకవర్గం 17, 18, 19, 20, 21, 22, 28 వార్డులు సమస్యలు తెలియటం కోసం ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరు ఏ దరఖాస్తు పెట్టుకున్నా దాని మీద సెల్ నెంబరు, ఆధార్ నెంబరు వేయండి. అప్పుడు ప్రభుత్వం దృష్టిలో మీ కంప్లైంట్ మీ సెల్లుకు వస్తుంది నెంబర్తో సహా. అవి 45 రోజుల్లో పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. 2014-19లో మన తూర్పు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి వారికి 296, 388 జీవో కింద పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో ఈ ప్రాంతంలో పెదవాళ్ళతేరులో కానీ చిన్నవాళ్ళతేరులో కానీ పెద్దజాలరపేట అప్పుగారి ప్రాంతంలో కూడా మన పెదవాళ్ళతేరు ఆదర్శ నగరం, అలాగే
పితాని దిబ్బ 28వ వార్డు ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే పాత వెంకోజీపాలెం కానీ కొత్త వెంకోజీపాలెం కానీ మన పక్కనే ఉన్న రామలక్ష్మి అపార్ట్మెంట్ కానీ ఈఎల్సి భూముల పేరుతో గ్రామ కంటాల పేరుతో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళకి యాజమాన్య హక్కు లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా చేయడం జరిగింది. వారికి హక్కు ఉన్నప్పటికీ కూడా కనీసం పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు, పిల్లల్ని చదువుకునే పరిస్థితి లేదు. ఆ పాత వెంకోజీపాలెం కానీ కొత్త వెంకోజీపాలెం కానీ రామలక్ష్మి అపార్ట్మెంట్స్ కానీ యుఎల్సిలో లేవు. మీరు ఎవరైనా సరే ఆ ప్రాంతాల్లో వారు గ్రామ సంఘాల తరఫున తహసీల్దార్ గారికి దరఖాస్తు చేసుకున్నట్లయితే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు అవుతాయి. మన 17వ తేదీన రెవెన్యూ మంత్రి గారు రావటం, కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇకపోతే చిన్నవాళ్ళు గతంలో 2014-19లో మన గవర్నమెంట్లో పెదవాళ్ళ పేరులో 2 సర్వే నెంబర్లో గ్రామ కంటాలు కూడా రిజిస్ట్రేషన్ హక్కు ఇవ్వడం జరిగింది. ఈ గతంలో మన ప్రభుత్వంలో రూపాయి వెనక్కి కూడా ఇచ్చే పని లేకుండా సొంత ఇల్లు కట్టుకోవడానికి 2.5 లక్షల రూపాయలు ఇచ్చాం. అది బహుశా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచే ఉద్దేశంలో ఉన్నారు. ఫిబ్రవరి మార్చి నెలలో అటువంటి వారికి కూడా ప్రభుత్వం నుంచి మొత్తం 2.5 లక్షలు ఇచ్చినా, 3 లక్షలు ఇచ్చినా, 4 లక్షలు ఇచ్చినా ప్రభుత్వం ఎంత ఇచ్చినప్పటికీ కూడా రూపాయి ప్రభుత్వానికి వెనక్కి కట్టవలసిన పని లేదు. మీ ఇల్లు మీరు నిర్మాణం చేసుకోవచ్చు. ఎవరికి రూపాయి లంచాలు ఇవ్వాలని పని లేదు. దయచేసి నేను కోరేది ఒకటే, ప్రభుత్వ భూముల్ని ఎవరో దయచేసి ఆక్రమించొద్దు. భవిష్యత్తులో అంగన్వాడీలు కట్టుకోవాలా, కళ్యాణ మండపాలు, లేకపోతే పోలీస్ స్టేషన్లో, హాస్పిటల్లో, సచివాలయాలు, ప్రభుత్వ ఆస్తులు మనకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేసుకోవాలంటే ప్రభుత్వ భూములు ఉండాలి. 2014-19లో అప్పుడు మంత్రి పరిటాల సునీతమ్మ గారు అంగన్వాడీకి నిధులు ఇస్తానంటే ఏ వార్డులో కూడా 50 గజాలు దొరికిన పరిస్థితి లేదు. దయచేసి ప్రభుత్వ భూమి మన భూమిని ఆక్రమించగలిగే కాదు నా ఉద్దేశం. ఆక్రమించొద్దు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగపడాలా. నాట్యకారుల గజ్జల సందడితో సాగర్ తీరం నూతన వరవెండి నేర్చుకుంది. వేలాది మంది నాట్య కళాకారులు ప్రేక్షకుల హృదయ కవాటాలపై మధురానుభూతులను మిగిల్చింది. సత్యభామ జడ, చెరకు గడలతో కూడిన కూచిపూడి నాట్య పతాక 150వ ఆవిర్భావ సందర్భంగా నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ద డాన్స్ ఇండియా ఆంగ్ల మాసపత్రిక సంపాదకుడు బత్తిన రంగ విక్రమ కుమార్ సారథ్యంలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన నాట్య క్రతువు సాగర తీరంలో ముగిసింది. 1800 మంది నృత్య కళాకారులు బ్రహ్మాంజలి మహాబృంద నృత్య ప్రదర్శన, మేటి ప్రదర్శన, పురస్కారాల ప్రదానంతో కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. 3వ రోజు ముగింపు ఉత్సవాలను ప్రఖ్యాత ఆంధ్ర నాట్య నిపుణుడు కళాకృష్ణ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఐటీడీసీ ముఖ్య సలహాదారు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి, డైరెక్టర్ సాయి వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ஆதிசக்தி என்னை தந்தவா வந்து பழனிமலை மீது అటు సాగర తీరంలో అలలు, తర్వాత సాగర తీర మైదానంలో గజ్జల సవ్వడి అని ఎంత చక్కగా ఉందో ఆ ఉపమానం. ఎందుకంటే అక్కడ సముద్రాన్ని ఘోషను మించి ఇక్కడ మన గజ్జల మోత ప్రపంచం అంతా వినిపించేటట్టుగా, ఎందుకంటే ఆ అలలే ప్రపంచాన్ని అంతటికీ తీసుకెళ్లేలాగా ఈరోజు చిన్నారులు ఇక్కడ ప్రదర్శించారు. ఇంత సువిశాల ప్రపంచంలో అన్ని నాట్య రీతుల కంటే కూచిపూడి నాట్య రీతి ఒకంత ఎక్కువగా విశేషాన్ని చాటుతుందంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే అలా చెప్పుకోవడంలో తప్పు లేదు, అతిశయోక్తి లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఈ కూచిపూడి నృత్యకళ విశ్వవ్యాప్తమై మన భారతీయ సంస్కృతిని దేశ విదేశాల్లో చాటుతున్నటువంటి, అంటే కళలు మన సంస్కృతిని చాటి చెప్పడానికి ముఖ్యమైనటువంటి ఆధారం. అలాంటి కూచిపూడి నృత్యకళ ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ ఈ బ్రహ్మాంజలి నృత్య సభతో ప్రారంభించబడింది. గత 3 రోజులుగా కూచిపూడి అంటే భారతీయ నృత్య కళలన్నింటిని గురించి కూడా ఒక సమావేశాలు, సదస్సులు అన్నీ జరిపించి, అంటే కేవలం ఒక కూచిపూడే కాదు, అన్ని నాట్య సంప్రదాయాలు మనవి అనేటువంటి ఒక భావనతో ఆయన విక్రమ్ గౌడ్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమము భవిష్యత్తులో అందరికీ ఇది ఒక మార్గదర్శనం కావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎంతో వయప్రయాసకు వచ్చి మీరందరూ కూడా, మీ తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్తో మీ పిల్లలకి మీరే ముఖ్యం. ఇక్కడే కాదు, నేను అమెరికాలో చూస్తున్నాను, చాలామంది డాక్టర్ ప్రొఫెషన్లో ఉండి 1-2 గంటలు వాళ్ళ కారులో పిల్లలు తీసుకొచ్చి 1 గంట క్లాస్ కోసం వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలు తీసుకొస్తున్నారు. ఇక్కడైతే మనకు టీచర్స్ అవైలబిలిటీ ఉంది, అక్కడ కాస్ట్యూమ్స్ అవైలబిలిటీ లేకపోయినా అన్నీ సమకూర్చి వారి ప్రదర్శనలు చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. సో వాళ్ళని మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం వస్తుంది. మీ తల్లిదండ్రులకి అభినందనలు. మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి, ఇదేం చిన్న విషయం కాదు. ఒక్క ప్రోగ్రాం చేయాలంటే ఎంత కష్టమో చాలామందికి తెలుసు. మిమ్మల్ని ఇక్కడ ఇలా నిలబెట్టాలన్నా కష్టమే, ఒక లైన్లో నిలబెట్టాలన్నా కూడా కష్టమే, ఒక స్కూల్లో నిలబెట్టాలంటే. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి కనుల విందుగా మన ప్రపంచం గర్వించదగ్గే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. సెకండ్ పాయింట్, ఇందాక ఆడియో క్యాసెట్స్ ఇచ్చాము, అది పూర్వం రికార్డ్ చేసింది, కాకపోతే అది హెచ్ఎంవి వాళ్ళకి ముందిస్తే తర్వాత చాలా ప్రాబ్లం అయితే దాన్ని తీసేసుకొని అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అది మీరందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది దాంట్లో పాటలు చేసి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించడం కూడా జరిగింది. ముందు ముఖ్యంగా మా కళాకృష్ణ అన్నని నేను అభినందించాలి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి. వామపక్ష ప్రజా సంఘాల నేతల డిమాండ్తో ఎగిసిన నిరసన ర్యాలీ, పోలీసుల జోక్యంతో నెలకొన్న ఉద్రిక్తత. గత పాలకుల హయాంలో జరిగిన తప్పిదాలను సవరించుకునేందుకు రెవెన్యూ సదస్సులు సరైన వేదికలు. తూర్పు నియోజకవర్గంలో రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి వెల్లడి. అంగరంగ వైభవంగా ముగిసిన బ్రహ్మాంజలి మహాబృంద నృత్య ప్రదర్శన. 1800 మంది నృత్యకారులతో హోరెత్తిన సాగర తీరం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.